వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ అండి. ఇది ఒక బిగ్ అలర్ట్‌గా చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా జనవరి నుంచి కూడా ఈ పాన్ కార్డులు చెల్లవట. అప్పుడేం చేయాలి? అసలు ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది కూడా నేటి కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి పత్రాల్లో ఒకటైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం చాలా అవసరం అనేసి కూడా చెప్తున్నారు. మీరు ఇంకా లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేసేయండి. డిసెంబర్ 31వ తేదీలోపు మీరు మీ ఆధారు, పాన్ కార్డును లింక్ చేయకపోతే జనవరి 1 నుండి కూడా పాన్ కార్డు అంటే ఇక్కడ అంటే ఎటువంటి ఇది లేకుండా మారిపోతుందని దాదాపు ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 119 ఏఏ బ్రాకెట్ 2A ప్రకారం ఆధార్, పాన్ కార్డు లింకు అందరికీ తప్పనిసరి చేసింది. ఇక్కడ సమస్య ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కాకపోతే పాన్ కార్డు ఇక్కడ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఆదాయ పన్ను దాఖలు చేయడం అనేది కూడా, అలాగే పన్ను వసూలుకు బ్యాంకింగ్ లావాదేవీలు లేక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరి పాన్ కార్డు ఇక్కడ నిష్క్రమం చేయకపోతే టీడీఎస్, టీసీఎస్ మరింత తగ్గించబడుతుంది. కాబట్టి అదనంగా సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్నటువంటి వివిధ రాయితీలు కావచ్చు, పొదుపు ఖాతాలు కావచ్చు అందుబాటులో ఉండవని కూడా చెప్పుకోవచ్చు. బ్యాంకులో కేవైసీ కారణంగా అకౌంట్ నిలిపివేయవచ్చు. ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ఇక్కడ సిబిడిటి మార్గదర్శకాలను జారీ చేసింది. కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించి పాన్ కార్డును పొందిన వారు డిసెంబర్ నాటికి ఆధార్, పాన్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అయితే ఇక్కడ ఆధార్, పాన్ లింక్ చేయడం ఎలా అనేది చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మీరు ఇంటి నుంచే మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ముందుగా ఆదాయపు పన్ను అంటే ఈ ఫైలింగ్ పోర్టల్కి వెళ్ళాలి. తర్వాత లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు పాన్ ఆధార్ నంబరు పేరును నమోదు చేయండి. తర్వాత ఓటీపీని నమోదు చేయండి. మీరు సకాలంలో లింక్ చేయకపోతే మీకు 1000 రూపాయలు జరిమానా కూడా విధించబడుతుందని, ఇప్పుడు లింక్ అభ్యర్థనను మీరు సమర్పించండి. మీరు అంటే ఈ 3 నుంచి 5 రోజుల్లో ఆధార్, పాన్ లింక్ అవుతుంది. పాన్ కార్డు ఇన్యాక్టివ్గా ఉంటే ఏం చేయాలి అంటే మీ పాన్ కార్డు కానీ ఇప్పటికే డీయాక్టివేట్లో ఉంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా ఆదాయ పన్ను పోర్టల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈపే ట్యాక్స్ ద్వారా కూడా 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. తద్వారా పాన్, ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయండి. మీ పాన్ కార్డు ఇప్పుడు 30 రోజుల్లో యాక్టివ్ అవుతుంది. ఈ కాలంలో ఎటువంటి పెద్ద లావాదేవీలు చేయకపోవడమే మంచిదని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆధార్, పాన్ను లింక్ చేయమనేసి కూడా చెప్తుంది. లేకపోతే 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తామనేసి కూడా ఈ రకమైనటువంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర నేను కూడా ఆధార్, పాన్ లింక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.